హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బెంగుళూరు నగరంలో దాదాపు 7,000 సంవత్సరాల చరిత్ర గల శ్రీ దక్షిణాముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం ఉంది. భారతదేశంలో ఇటీవల కనుగొన్న మర్మ దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ దేవాలయాన్ని నంది తీర్థ, నందీశ్వర తీర్థ, బసవ తీర్థ లేదా మల్లేశ్వరం నంది గుడి అని కూడా పిలుస్తారు. ఇక్కడ మహాశివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో నంది విగ్రహం నోటి నుంచి నిరంతరం వచ్చే జలం ద్వారా శివలింగానికి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో ప్రత్యేకమైన నంది విగ్రహాన్ని పురావస్తు పరిశోధన శాఖ వారు పరిశీలించారు. నంది నోటి నుంచి నిరాటంకంగా జలం రావడాన్ని గుర్తించారు. ఈ నీరంతా ఆలయం మధ్యలో ఉన్న కళ్యాణి అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి శివలింగంపై పడుతున్నట్లుగా నిర్ధారించారు. అయితే నంది నోట్లో నుంచి వస్తున్న నీరు మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో పరిశోధకులు కనుగొనలేకపోయారు. వృషభావతి నదికి దీనిని జన్మస్థానంగా భావిస్తారు. చరిత్రలో నంది తీర్థ ఆలయం చాలా కాలం వినియోగంలో లేకుండా క్రమంగా భూగర్భంలో కలిసినట్లు చెబుతారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సాధారణ భూస్థాయి కంటే ఈ ఆలయం తక్కువ ఎత్తులో ఉంటుంది. దీనికి తోడు ఆలయంపై గోపుర శిఖరం కూడా లేకపోవడం. ఈ ఆలయం స్తంభాలతో కూడిన కళ్యాణి ప్రాంగణం చుట్టూ నిర్మించబడింది. సాధారణంగా అన్ని శివలింగ క్షేత్రాల్లో శివలింగానికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం నంది పైన శివలింగం కింద ఉండటం విశేషం. కార్తీక మాసం మహాశివరాత్రి సమయాల్లో భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.